బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్, మహబూబ్ నగర్ నుంచి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి ఏ చంద్రశేఖర్, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, ఇక మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మదన్ రావు, ఇక చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో నిలవనున్నారు. అయితే మరో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, చందు, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏదైతే తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఫైనల్ లిస్టుని 8 మందితో కూడిన లిస్టుని ఏఐసిసి విడుదల చేయడం జరిగింది. ఈ 8 మంది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి రమేష్ రాథోడ్, ఇతను మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు మళ్ళీ ఈసారి ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా ఆయనని బరిలో దింపే ఆలోచనలో ఏఐసిసి ఇప్పుడే లిస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, ఇతను కూడా మొన్న ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈయన కూడా ఓటమి పాలయ్యారు. గతంలో మాజీ మంత్రిగా కూడా బలరాం నాయక్ పనిచేసిన సందర్భంలో ఇతనికి మళ్ళీ కూడా ఏఐసిసి అతని పేరే ఖరారు చేయడం జరిగింది. ఇక పెద్దపల్లి నుంచి ఏ చంద్రశేఖర్, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ గతంలో మా ఎంపీగా పోటీ చేసి 2009లో గెలుపొందగా మొన్న 2018 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడం జరిగింది. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి, సుమారు 30 లక్షల మందికి పైగా ఉన్న ఓటర్లు. రేవంత్ రెడ్డి ఏదైతే మన ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన అనంతరం ఈరోజు ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ని కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక జహీరాబాద్ సంబంధించి మదన్ మోహన్ ని పేరును ఖరారు చేశారు. ఇక చేవెళ్ల ఏదైతే ఇటీవల కాలంలో టిఆర్ఎస్ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు చేవెళ్ల పార్లమెంట్ టికెట్ ని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయడం జరిగింది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి గాలి అనిల్ కుమార్, ఇతను గతంలో పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పటాన్చేరు కావచ్చు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కొంత పట్టు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గాలి అనిల్ కుమార్ కి మెదక్ పార్లమెంట్ సీట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అతనికి పార్లమెంట్ టికెట్ ఫైనల్ చేయడం జరిగింది. ఇక మిగతా 9 స్థానాలకు సంబంధించి రేపు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ 8 స్థానాలకు సంబంధించి ఏదైతే లిస్టు టీపీసీసీ ముఖ్య నాయకులంతా కూడా ఫైనల్ చేసిన లిస్ట్ ని కాంగ్రెస్ అధిష్టానానికి పంపించడం జరిగింది. దీన్ని వడపోసిన అనంతరం ఆ లిస్టు ని ఫైనల్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రకటించిన 8 స్థానాలకు గాను ఏదైతే సింగిల్ నేమ్స్ వాళ్ళకు పోవడంతో ఈ లిస్టును ఫైనల్ చేయడం జరిగింది. ఇక మిగతా 9 స్థానాలకు సంబంధించి కొంత సందిగ్ధం నెలకొంది. భువనగిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఖమ్మం, ఈ 9 జిల్లాలకు కొంత పోటీ గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 నుంచి 3 నేతలంతా కూడా ఖచ్చితంగా బరిలో ఉన్నందుకు కూడా ప్రయత్నాలు జరుపుతుంది. ఇప్పటికే టీపీసీసీ నియోజకవర్గాల వారిగా కూడా పార్లమెంట్ అభ్యర్థులు ఎవరిని పెడితే బాగుంటుందని చెప్పేసి ఆశావాహులందరితో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులను ఫైనల్ చేసిన అనంతరం ఏదైతే ఏఐసిసి నేతలందరికీ కూడా పంపించడం జరిగింది. రాహుల్ ఫైనల్ చేసిన లిస్టును ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ ఎన్నికల సంఘం ఏదైతే ఉన్నదో హైకమాండ్ ఫైనల్ చేసిన అనంతరం ఈ రోజు ఉదయం ఫైనల్ మీటింగ్ అనంతరం ఈ కొద్దిసేపటి క్రితం 8 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక ఫైనల్ గా 9 మంది లిస్టు మాత్రం రేపు ఉదయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా నియోజకవర్గాలన్నింటిలో కూడా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులు ఫైనల్ లిస్ట్ లోనే ఇంకా ఇప్పటికే సాధారణ ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటికీ కూడా కాంగ్రెస్ లో కొంత కుమ్ములాటలతో పార్టీలు చూసుకున్నట్టయితే గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా పార్టీ మారుతున్నది కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికైతే ఫైనల్ గా 8 మంది లిస్టుని ప్రకటించడం జరిగింది. రేపు ఉదయం మిగతా 9 మంది లిస్టుని ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. చంద్ర. రైట్ శంకర్, థ్యాంక్ యూ.